హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ పార్ట్ 1. భారత రిజర్వ్ బ్యాంక్ కొత్త గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి, సంజయ్ మల్హోత్రా. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క ప్రోబా 3 మిషన్ ఇస్రో ఏ రాకెట్ ద్వారా ప్రయోగించింది? పిఎస్ఎల్వి C-59. ఆన్సర్ ఏ. భారతదేశంలో అంతర్గత జల మార్గాలు మరియు సరుకు రవాణా ప్రోత్సహించేందుకు జలవాహక పథకాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఏ, సర్బానంద సోనోవాల్. ఆన్సర్ ఏ. భారతదేశాన్ని గ్లోబల్ యోగా హబ్గా అభివృద్ధి చేయడానికి దేశంలో తొలి యోగా విధానాన్ని ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టింది? ఆన్సర్ డి, ఉత్తరాఖండ్. 2034 ఫిఫా వరల్డ్ కప్ను ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? ఆన్సర్ ఏ, సౌదీ అరేబియా. 2026 ఫిఫా వరల్డ్ కప్ను ఏ దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయి? ఆన్సర్ డి, అమెరికా, కెనడా మరియు మెక్సికో. సివిల్ రైట్స్ కోసం అసిస్టెంట్ అటార్నీ జనరల్గా డొనాల్డ్ ట్రంప్ ఎవరిని ఎంపిక చేశాడు? ఆన్సర్ ఏ, హర్మిత్ ధిల్లాన్. అన్నా చక్ర మరియు స్కాన్ పోర్టల్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఏ, ప్రహ్లాద్ జోషి. భారతీయ నౌకాదళానికి సముద్ర భద్రత కోసం 2వ దృష్టి 10 డ్రోన్ను ఏ సంస్థ అందించింది? ఆన్సర్ బి, అదానీ డిఫెన్స్. జిమ్ కార్టర్ ఇటీవల 100 ఏళ్ల వయసులో మరణించిన మాజీ అధ్యక్షుడు ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ ఏ, యునైటెడ్ స్టేట్స్. ఆన్సర్ ఏ. 38వ జాతీయ క్రీడల అధికారిక టార్చ్ పేరేమిటి? ఆన్సర్ బి, తేజస్విని. సముద్రంపై నిర్మించబడిన భారతదేశపు తొలి గ్లాస్ బ్రిడ్జ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ బి, తమిళనాడు. ఇటీవల ఐఐటి మద్రాస్ ఎవరి భాగస్వామితో కలిసి ప్రాజెక్ట్ విస్టార్ను ప్రారంభించింది? వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ బి. 2024 డిసెంబర్లో ఆర్థిక స్థిరత్వ నివేదికను విడుదల చేసిన సంస్థ ఏది? ఆన్సర్ బి, భారత్ రిజర్వ్ బ్యాంక్. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ లిమిటెడ్ పునరుద్ధరణకు ప్రభుత్వం ఎంత మొత్తాన్ని ఆమోదించింది? ఆన్సర్ సి, 14,440 కోట్లు. ఆన్సర్ సి. హై బ్యాండ్విడ్త్ 6G వైర్లెస్ లింక్స్ కోసం ఆప్టికల్ ట్రాన్స్ఫర్ చిప్సెట్ అభివృద్ధి చేయడానికి C-DOT ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ సి, ఐఐటి బాంబే. శ్రీమతి కుముదిని రజనీకాంత్ లకియా 2025లో కళా విభాగంలో పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఆమె ఎలాంటి నాట్య శైలితో సంబంధం కలిగి ఉన్నారు? ఆన్సర్ సి, కథక్. 76వ గణతంత్ర దినోత్సవం 2025లో ఉత్తమ టేబుల్ అవార్డు గెలుచుకున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఏ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఆన్సర్ ఏ. హౌ ఇండియా స్కేల్డ్ MTG-20 పుస్తకం రచయిత ఎవరు? ఆన్సర్ బి, అమితాబ్ కాంత్. ఆన్సర్ బి. ఎంటిటీ లాకర్ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేసిన మంత్రిత్వ శాఖ ఏది? ఆన్సర్ సి, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ సి. 2025లో ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ను విడుదల చేసిన సంస్థ ఏది? ఆన్సర్ సి, నీతి ఆయోగ్. 2025 ఆస్కార్లో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకున్న చిత్రం ఏమిటి?
ఆన్సర్ ఏ అనోరా. 2025 ఐఫా అవార్డులో ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకున్న చిత్రం ఏది? లపటా లేడీస్. ఆన్సర్ బి. ఇటీవల జర్మనీలోనే ఓయికోటెక్స్ సర్టిఫికేషన్ పొందిన భారతదేశపు సాంప్రదాయపు పట్టు రకం ఏది? ఎర్రి పట్టు. ఆన్సర్ సి. IM-2 మిషన్ను ప్రారంభించిన అంతరిక్ష సంస్థ ఏది? ఆన్సర్ సి నాసా. ప్రతి సంవత్సరం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ సి మార్చి 3న. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ సి మార్చి 8న. భారత్ ఆపరేషన్ బ్రహ్మను ఏ దేశం కోసం ప్రారంభించింది? మయన్మార్. ఆన్సర్ బి. నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ను భూమికి తిరిగి తీసుకొచ్చేందుకు ఏ స్పేస్ క్రాఫ్ట్ను ఉపయోగించారు? ఆన్సర్ ఏ స్పేస్ ఎక్స్ డ్రాగన్. ఛత్రపతి శివాజీ మహారాజ్కు అంకితమైన తొలి దేవాలయం ఏ నగరంలో ప్రారంభించబడింది? ఆన్సర్ సి భివాండి. భారతదేశం యొక్క 52వ ప్రధాన న్యాయమూర్తి ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ భూషణ్ రామకృష్ణ గవాయ్. ఆన్సర్ ఏ. 2025లో 11వ బ్రిక్స్ కార్మికులు మరియు ఉపాధి మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? బ్రాసిలియా, బ్రెజిల్. ఆన్సర్ ఏ. 2025లో ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్టం ఏ చట్టాన్ని సవరించింది? ఆన్సర్ సి వక్ఫ్ చట్టం 1995. 2025లో స్కై ట్రాక్స్ ద్వారా ప్రపంచంలో ఉత్తమ విమానాశ్రయంగా ఏ విమానాశ్రయం ఎంపికైంది? చాంగి విమానాశ్రయం. ఆన్సర్ ఏ. హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 ప్రకారం ప్రపంచంలో టాప్ 10 అత్యంత సంపన్న మహిళల జాబితాలో చేరిన తొలి భారతీయ మహిళ ఎవరు? ఆన్సర్ సి రోషిని నాదార్. భారతదేశంలో మొట్టమొదటి ATM ట్రైన్గా ఏది ప్రారంభించబడింది? ఆన్సర్ సి పంచవటి ఎక్స్ప్రెస్. ఆన్సర్ సి. 2031లో ఫిఫా మహిళా ప్రపంచ కప్ను ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? ఆన్సర్ ఏ అమెరికా. భారతదేశపు మొట్టమొదటి హిమాలయన్ క్లైమేట్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ స్థాపించబడింది? ఆన్సర్ బి ఉదంపూర్. IPL చరిత్రలో 2వ వేగవంతమైన శతకం సాధించిన అత్యంత యువ ఆటగాడు ఎవరు? వైభవ్ సూర్యవంశీ. ఆన్సర్ సి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు కొత్తగా చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ నిపుణ్ అగర్వాల్. భారతదేశపు మొట్టమొదటి వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ను ఎక్కడ స్థాపించబడింది? ఆన్సర్ బి మధ్యప్రదేశ్. 2025 మిస్సెస్ వరల్డ్ కిరీటం పొందిన మొదటి నల్ల జాతి మహిళ ఎవరు? ఆన్సర్ బి తెస్గో గేలే. ఆన్సర్ బి. 2025 వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ సి దుబాయ్. 2025 గ్రామీ అవార్డులో ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్న పాట ఏది? ఆన్సర్ ఏ కౌబాయ్ కార్టర్. ఆన్సర్ ఏ. 2025 గ్రామీ అవార్డులో బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్ అవార్డు గెలుచుకున్న ఆల్బమ్ ఏది? ఆన్సర్ సి త్రివేణి. ప్రపంచ పుస్తకం మరియు
కాపీరైట్ దినోత్సవం 2025లో ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ సి, ఏప్రిల్ 23న. 2025 సంవత్సరానికి ప్రెసిడెంట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ సి, జస్ప్రీత్ బుమ్రా. భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ ఎక్కడ స్థాపించబడింది? ఆన్సర్ బి, అమరావతి